కొత్తగా చట్టంలో మార్పులు చేసి గంజాయి మాదక ద్రవ్యాల విషయంలో కఠినమైన వ్యవహారాల వైపుకి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఎన్ని కేసులు ఎదుర్కొన్న తీరు మార్చుకొని వాళ్ళ మీద కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కొన్ని రోజులకు బెయిల్ మీద బయటకు వచ్చేసి పెట్టరైపోతున్న వాళ్ళని ఏడాది పాటు జైల్లో నిర్బంధించిపోతుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ పిట్ ఎన్డీపీఎస్ చట్టం 1988 వాళ్ళ మీద ప్రయోగిస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఇటీవల విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొండా రమేష్ 22, షేక్ బాషా 30 ఈ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరి మీద గంజాయి స్మగ్లింగ్, అక్రమ రవాణాకు సంబంధించిన అనేక కేసులు ఉన్నాయి. వాటిలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన నేరాలు ఆపట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి స్మగ్లర్లు ఎవరెవరు ఉన్నారో వివరాలతో జిల్లాల వారీగా పోలీసులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వాళ్ళందరి మీద పిట్టు ఎన్డీపీఎస్ ప్రయోగించబోతున్నారన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.